ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్, ఈరోజు వాక్యము. ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు, దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్. మే నెల 11వ తారీఖు 2024. లూకాసు వార్త 10వ అధ్యాయము 33 మరియు 34 వచనాలు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ యేసుప్రభు ఒక మంచి సమరయుని గురించి చెప్తున్నారు. అది మనందరికీ బాగా తెలిసిన కథనే కదా. అది యేసుప్రభు ఆ యొక్క సంగతి ఎందుకు చెప్పి ఉన్నారంటే, మనము కూడా ఇతరుల ఎడల జాలిపడాలి, ప్రేమించాలి. మనకు తెలిసి ఉన్న వారైనా తెలియకపోయిన వారైనా మన చేతనైనంత సహాయం చేయాలి అనేది మనం నేర్చుకోవాలని దేవుడు మనకు ఇక్కడ బోధపరిచి ఉన్నారు. ఆ విధంగా మరి రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి అనేకులకు విస్తారంగా సేవలు అందించిన ఒక గొప్ప మహిళ ఫ్లారెన్స్ నైటింగేల్. ఆమె పుట్టినరోజు మే 12వ తేదీ సందర్భంగా మనము ఆమె గురించి మాట్లాడుకుందాము. ఫ్లారెన్స్ నైటింగేల్ ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు. ఆమె క్రిమియన్ యుద్ధ సమయంలో నర్సుల మేనేజర్గా మరియు శిక్షకురాలిగా పనిచేసింది. ఆమె గాయపడిన సైనికులకు గరిష్ట ప్రేమతో మరియు శ్రద్ధతో సేవ చేసేది. అంటే వాళ్ళ కమిట్మెంట్ ఎట్లుంటుందంటే, ఒక నర్సింగ్ ప్రొఫెషన్లో తమ దగ్గర ఉన్న రోగులను హృదయపూర్వకంగా ప్రేమించి సేవ చేసేవాళ్ళు. అంత గొప్పగా ఆ రోజుల్లో మరి నర్సులు పనిచేసేవారు. ఈ ఫ్లారెన్స్ నైటింగేల్ కూడా సైనికుల మధ్య విస్తారంగా సేవ చేసింది. యుద్ధంలో గాయపడిన సైనికులు ఆమెను మరి రాత్రిపూట వస్తుంటే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. అంత బాగా వాళ్లకు సహాయం చేసింది. ఆమె పరిశుభ్రత మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా మరణాల రేటును తగ్గించింది. ఆమె రాత్రిపూట గాయపడిన సైనికులను చూసుకోవడం వల్ల ఆమెను ద లేడీ విత్ ల్యాంప్ అని పిలుస్తారు. బాగా చీకటైన తర్వాత లాంతరు పట్టుకొని చీకట్లో ఒక్కొక్క సైనికుని దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆమె వారి బాగోగులను చూసుకునేది. ఆమె గౌరవార్థం వార్షిక అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఆమె పుట్టినరోజున మే 12న జరుపుకుంటారు. ఆమె జీవితం మరి మనం ఈ కొద్ది నిమిషాల్లో మాట్లాడుకోలేం, కానీ అంత విస్తారంగా సేవ చేసిన ఒక గొప్ప నర్సు, మంచి సిస్టరు. మనము ఆ ఫ్లారెన్స్ నైటింగేల్ లాగా ఇతరుల ఎడల ప్రేమ చూపించగలమా? ఈ మంచి సమరయంలాగా ఇతరులకు సహాయం చేయగలమా? ఆలోచించండి. మనకు తోచినంత సహాయం మనం చేద్దాం. మీకు సాధ్యమైన మార్గాల్లో ఇతరులకు సహాయం చేయండి. ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. ఈ దినం మా జీవితాల్లో ఒక ప్రత్యేకమైన దినం. మే నెల 11వ తారీఖు నేను నా భర్త అయిన వాల్టర్ వివాహం చేసుకుని 26 సంవత్సరాలు అయినది. దేవుడు ఈ 26 సంవత్సరాలలో మమ్మల్ని ఎంతగానో అభివృద్ధిపరిచి ఆశీర్వదించి అనేక కష్ట దుఃఖాల మధ్యలో కూడా ఆ దేవుడు మాకు సహాయమై ఉండి యేసుప్రభువే మా జీవితాల్లో ఇంత దూరం మమ్మల్ని తీసుకుని వచ్చి నిలబెట్టి ఉన్నారు. ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను. మా కోసం, మాకున్న 2 పిల్లల కోసం మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.